ఈ రోజు వచ్చిందనేసి డేటా లిస్ట్ అవుట్పుట్ గురించి తెలుసుకుందాం. డేటా లిస్ట్ ట్యాగ్ అంటే ఏమి, డేటా లిస్ట్ కి మనం సెలెక్ట్ అంటే మనం ఇంతకు ముందు ఏ విధంగా అయితే సెలెక్ట్ చూస్తున్నామో అదే విధంగా ఉంటుందన్నమాట డేటా లిస్ట్ అనేది కూడా. దానికి దీనికి ఏం డిఫరెన్స్ అనేది దాని గురించి తెలుసుకుందాము. ఇప్పుడు డేటా లిస్ట్ అంటే ఏమంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తాను, ఇక్కడికి వస్తాను చూసారా, దీన్నే మనం ఏమంటాము డేటా లిస్ట్ అంటాం అనమాట. ఓకేనా, ఇంతకుముందు మనకి ఎలా వస్తుంది ఆప్షన్ ఇలా వస్తుంది ఒక్కొక్కటిగా ఇలా. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏ విధంగా వస్తుంది అనేసి, దీన్ని మనం ఏమంటాము డేటా లిస్ట్ అంటాం అనమాట. అర్థమవుతుందా? డేటా లిస్ట్ కి సెలెక్ట్ అనేది ఇంతకు ముందు యూజ్ చేసినాం కదా, దానికి దీనికి ఏం డిఫరెన్స్ అనేది ఇక్కడ చూడండి. పర్పస్ మీ డేటా లిస్ట్ యూజ్డ్ టు సెట్ ఆఫ్ సజెస్ట్ వాల్యూస్ ఫర్ అన్ ఇన్పుట్ ఎలిమెంట్ ప్రొవైడింగ్ అన్ ఆటో కంప్లీట్ ఫీచర్. ఇట్ హెల్ప్స్ యూజర్ ఎంటర్ డేటా బై ఆఫరింగ్ ఏ డ్రాప్ డౌన్ లిస్ట్ ఆఫ్ అన్ ఆప్షన్. అంటే ఏమి, మనం ఇక్కడ ఏదన్నా టైప్ చేస్తామంటే ఆటోమేటిక్ గా అది ఏం చేస్తుంది అంటే డేటా లిస్ట్ లో ఉన్నటువంటి దీన్ని ఆటోమేటిక్ గా ఆటో కంప్లీట్ ఫీచర్ తో అదేం చేస్తుంది అంటే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. కానీ సెలెక్ట్ లో ఏమి సెలెక్టబుల్ లిస్ట్ అనమాట. అంటే మనం ఏదైతే సెలెక్ట్ చేసింటామో అంటే ఆ లిస్ట్ మనం ఏదైతే ప్రొవైడ్ చేసింటామో దాన్ని యూజర్ పోయిందని ఏం చేయాలా, సెలెక్ట్ చేసుకోవాలా. కానీ ఇక్కడ వచ్చిందని డేటా లిస్ట్ లో ఏమి మనం టైప్ చేస్తా ఉండగానే ఆటోమేటిక్ గా అదేం చేస్తుంది, షో చేస్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏముంది, ఇక్కడ ఇది ఎడ్జ్ అనేసి ఉంది కదా సఫారీ, నేను ఇక్కడ ఏం చేస్తాను సఫారీ అని ఎస్ అని సెర్చ్ చేస్తానగానే ఇది వచ్చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? అంటే మీ డేటా లిస్ట్ లో వచ్చిందనేసి ఏముంటుంది ఆటో కంప్లీట్ ఫీచర్ అనేసి ఉంటుంది, కానీ మనకు సెలెక్ట్ లో అది ఉండదు. నెక్స్ట్ ఏమి యూజర్ ఇంటరాక్షన్ విత్ ఇన్ ఇన్పుట్ ఎలిమెంట్ లింక్ టు డేటా లిస్ట్ డ్రాప్ డౌన్ లిస్ట్ ఆఫ్ ది ఆప్షన్ ఎలిమెంట్ విత్ ఇన్ ది డేటా లిస్ట్ అపియర్స్ యాజ్ ఏ యూజర్ టైప్స్ ఇన్ ద ఇన్పుట్ ఫీల్డ్. దిస్ ఆఫర్ టైప్ హెడ్ ఆటో కంప్లీట్ ఫంక్షనాలిటీ. అదే ఇప్పుడు ఇంతకు ముందు చెప్పింది అదే, మళ్ళీ దాని గురించి చెప్పారు. నెక్స్ట్ ఏమి రెస్ట్రిక్షన్ ఆఫ్ ఇన్పుట్ డస్ నాట్ రెస్ట్రిక్ట్ ద యూజర్ ఇన్పుట్ ద సజెస్టెడ్ వాల్యూ సర్వ్స్ ఇంట్స్ అండ్ క్విక్ చాయిసెస్. అంటే ఏమి ఇది మనకు యూజర్ ఇప్పుడు ఇక్కడ నేను మీకు పైన ఒక ఎగ్జాంపుల్ చూపెట్టినప్పుడు ఇక్కడ ఏమి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎన్ని ఉంది 5 ఉంది, అలా కాకుండా ఒక 100 ఉంది అనుకోండి, అప్పుడు మనం సెలెక్ట్ చేసుకుంటే దీనికి ఏమి మొత్తం 100 కి స్క్రాల్ చేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు మనం ఏదన్నా ఒక నెంబర్ ని ఇప్పుడు డి అనుకోండి, నేను ఇలా సెర్చ్ చేస్తాను కానీ దాంట్లో ఉన్నటువంటి డి అనేది దేంట్లో ఉందో అది మొత్తం మనకి ఏం చూపెడుతుంది. నేను డి అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ 5లో మనకు డి ఉండేది ఒకటే. సపోజ్ నేను డి తీసేసి నేను ఈ సెర్చ్ చేసిన అంటే ఈ దేంట్లో ఉందో దాని మొత్తాన్ని ఇదేం చేస్తుంది ఆటోమేటిక్ గా మనకు చూపెడుతుంది అనమాట డేటా లిస్ట్ లో. ఏమి ఇది రిస్ట్రిక్షన్ ఆఫ్ ఇన్పుట్ అనమాట. అంటే మీ దీంట్లో ఇలా ఏమీ లేదు, సెలెక్ట్ లో పోయిందని మనం ఏం చేయాలంటే సెలెక్ట్ లో ఆటోమేటిక్ గా పోయిందని మనం స్క్రాల్ చేసింది అనేసి మనం ఏదైతే ఆప్షన్స్ మనం ప్రొవైడ్ చేసింటామో అది మొత్తం మనం పోయిందని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో మీకు ఇప్పుడు ఇది ఏది బెటర్ గా అనిపిస్తుంది, మీకు రెస్ట్రిక్షన్ అంటే మీ సెలెక్ట్ కు ఆప్షన్ డేటా లిస్ట్ లో మీకు ఏది బాగుంది అనిపిస్తుంది, డేటా లిస్టే బాగుంటుంది. అర్థమైందా? నెక్స్ట్ HTML స్ట్రక్చర్ లో కంటైన్స్ వన్ ఆర్ మోర్ ఆప్షన్ ఎలిమెంట్ డిఫైనింగ్ ద సజెస్టెడ్ వాల్యూస్. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఇన్పుట్ ఎలిమెంట్ యూజింగ్ ద లిస్ట్ అట్రిబ్యూట్. అంటే ఇక్కడ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ది ఇన్పుట్ ఎలిమెంట్ యూజింగ్ ద లిస్ట్ అట్రిబ్యూట్. డేటా లిస్ట్ లో మనం ఏం చేస్తాము, ఒక లిస్ట్ అట్రిబ్యూట్ ని యూజ్ చేసిందనేసి మనం ఆప్షన్స్ ని ఇది అంటాం. ఇక్కడ వచ్చిందనేసి ఆప్షన్ ఎలిమెంట్ ని యూజ్ చేస్తాం అనమాట. అర్థమవుతుందా? అదే దానికి దీనికి ఏమి డిఫరెన్స్ అనమాట, ఇంకేం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చూపెడతాను, ఇక్కడ మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇది డేటా లిస్ట్. ఓకే, అర్థమైందా? ఇది డేటా లిస్ట్ ఇది మీకు డేటా లిస్ట్ ని ఇస్తాను అనమాట. నేను ఇక్కడ దీన్ని కాపీ చేసుకుంటాను, నేను ఇక్కడ ఏం చేస్తాను పేస్ట్ చేస్తాను. నేను ఏం చేసినాను ఇక్కడ కాపీ చేసుకొని నేను మొత్తం ఇక్కడ వేసినాను అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, ఇక్కడ క్రసర్ చిక్ చేస్తానని ఇలా వస్తుంది. ఇప్పుడు నేను దీన్నే తీసుకొని నేను ఏం చేస్తాను, నేను సెలెక్ట్ లో ఇప్పుడు దీన్నే తీసుకుంటాను, నేను ఏం చేస్తాను సెలెక్ట్ అని పెడతాను. ఇక్కడ మీకు ఈజీగా బాగా అర్థమవుతుంది సెలెక్ట్ కి దీనికి ఏం డిఫరెన్స్ అనేది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, దీన్ని మళ్ళీ పేస్ట్ చేస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తాను సెలెక్ట్ అని పెడతాను, దీని మొత్తాన్ని తీసేసి నేను ఇక్కడ ఏం చేస్తాను. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తాను కానీ ఏమొస్తుంది, ఇక్కడ ఆప్షన్ మనం ఏం చేయాలా, ఆప్షన్ కూడా క్లోజ్ చేయాలా. ఓకే ఓకే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేసినాను, ఇది డేటా లిస్ట్, ఇది వచ్చిందనేసి మనం నార్మల్ గా యూజ్ చేసినటువంటి సెలెక్ట్ ఆప్షన్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేసినాము ఇన్పుట్ లిస్ట్ ఈక్వల్స్ టు బ్రౌజర్స్ అని తీసుకున్నాము. ఇక్కడ మనం వచ్చిందని ఐడి బ్రౌజరు, నేమ్ ఈక్వల్స్ టు బ్రౌజరు. ఇక్కడ మనం డేటా లిస్ట్ ఐడి అని తీసుకుంటాం అనమాట. ఇక్కడ ఇన్పుట్ లిస్ట్ మనం ఇంతకుముందు మనం అన్ని ఏం నేర్చుకున్నాము, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు అనేసి నేర్చుకున్నాం. అవునా, ఫామ్స్ లో మనం ఇంతకుముందు ఫామ్ లో పూర్తిగా ఏం నేర్చుకున్నాము, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు అని నేర్చుకున్నాం. కానీ మనం ఇక్కడ ఏం చేస్తాము, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, ఈ లిస్ట్ అనేసి తీసుకుంటాం అనమాట. లిస్ట్ అని తీసుకొని మనం ఇక్కడ బ్రౌజర్స్ అని పెట్టి ఇక్కడ ఐడిలో బ్రౌజర్స్ తీసుకున్నాం అంటే ఇది ఆటోమేటిక్ గా తీసుకుంటుంది అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు నేనేమి ఆటోమేటిక్ గా ఇక్కడ డేటా లిస్ట్ అని మనం తీసుకుంటానగానే ఇక్కడ ఏమవుతుంది, ఇది అవుతుంది. ఓకేనా, కానీ ఇక్కడ ఏమవుతుంది, ఆ సెలెక్ట్ లో వచ్చిందని ఇక్కడ ఆప్షన్ వాల్యూ మాత్రమే మనం ఏం చేస్తాము ఎంటర్ చేస్తాం. కానీ ఇక్కడ ఆప్షన్ వాల్యూ అనేది ట్యాగ్ అనమాట. ఓపెన్ ఉంటుంది, ఎండ్ ఉంటుంది, దాని మధ్యలో ఎంటర్ చేసినటువంటి వాల్యూసే ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం మనము సెలెక్ట్ చేసుకున్నాం అంటే మనం ఇక్కడ కావాల్సింది టైప్ చేసేది ఇంక లేదు. కానీ ఇక్కడ వచ్చిందనేసి మనకు ఏది కావాలంటే అది టైప్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, నాకు ఏది కావాలంటే అది ఆటోమేటిక్ గా ఏమవుతుంది ఫిల్టర్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు నేను ఓన్లీ ఈ సెర్చ్ చేస్తే ఈ ఉండే మొత్తం చూపెడుతుంది. ఇదనమాట మనకు సెలెక్ట్ కి మనకు డేటా లిస్ట్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇది అర్థమైంది కదా మీకు. ఇప్పుడు డేటా లిస్ట్ అనేది మనం ఎలా తీసుకుంటాము, ఇప్పుడు ఈ లేబుల్ ని తీసేస్తాను. లేబుల్ ని తీసేసినా కూడా మళ్ళీ మనం ఇక్కడ ఏం చేస్తాము, ఇక్కడ నేను బ్రౌజర్స్ అని పెడతాను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను బ్రౌజర్స్ అని పెట్టాను. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, బ్రౌజర్స్ అని పెట్టిన తర్వాత ఇన్పుట్ లిస్ట్ తీసుకుంటాం మనం. ఇక్కడ
ఇక్కడ వచ్చిందని ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు అని తీసుకుంటాము. అంటే ఇక్కడ మనం ఏ అయితే ఇక్కడ ఐడి నేమ్ ఉంటుందో ఆ నేమ్ ఇక్కడ సెలెక్ట్ ఈక్వల్స్ టు నేమ్ ఈక్వల్స్ టు అని పెట్టిందనేసి దాంట్లో వచ్చినటువంటి అంటే ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో అది సర్వర్లోకి పోయి సేవ్ అవుతుంది అనమాట. ఇక్కడ కూడా అదే సేమ్ అనమాట. ఇక్కడ కూడా ఏమి నేమ్ ఈక్వల్స్ టు బ్రౌజర్, ఇక్కడ ఏదైతే దేన్నైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటామో అదే ఇక్కడ ఈ బ్రౌజర్ ద్వారా మనకి ఏమవుతుంది, ఈ నేమ్ ద్వారా ఆ వాల్యూ పోయిందనేసి అక్కడ సేవ్ అవుతుంది అనమాట. సేమే, కాకపోతే ఏమి మనకి ఏది యూజర్ ఫ్రెండ్లీగా బాగా లుకింగ్ గుడ్ లుకింగ్ కానీ ఇప్పుడు ఇది చూడండి ఇది ఎలా వస్తుంది, నెక్స్ట్ ఇది చూడండి ఇది ఎలా వస్తుంది, అది మీ ఆప్షన్ పట్టిందనేసి మీరు డిసైడ్ చేసుకోవాలన్నమాట. మనం దేన్ని యూజ్ చేయాలా దేన్ని యూజ్ చేయకూడదు అనేసి. ఓకేనా. ఇప్పుడు మీకు దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా, డేటా లిస్ట్ లో అంటే ఏమి అనేసి. ఇప్పుడు నేను దీంట్లో డేటా లిస్ట్ గురించి మొత్తం చెప్పాను, నెక్స్ట్ దాంట్లో మీకు ఎగ్జాంపుల్ గురించి కూడా చెప్పాను, నెక్స్ట్ దీని గురించి మొత్తం చెప్పాను, సెలెక్ట్ కి దానికి ఏం డిఫరెన్స్ అనేసి. నెక్స్ట్ ఏమి అవుట్పుట్ ఎలిమెంట్ గురించి తెలుసుకున్నాము. అవుట్పుట్ ఎలిమెంట్ ఇన్ HTML5 ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ ద రిజల్ట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుట్పుట్. అంటే ఏమి సచ్ రిటర్న్ బై స్క్రిప్ట్ ఆఫ్ ది రిజల్ట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ద వాల్యూ హావ్ టు బి డిస్ప్లేడ్ విత్ ఇన్ ది అవుట్పుట్ ట్యాగ్స్ టైపికలీ అప్డేటెడ్ యూజింగ్ జావా స్క్రిప్ట్. అంటే ఏమి మనం జావా స్క్రిప్ట్ లో యూజ్ చేయాల్సింది మనం HTML లోనే యూజ్ చేయొచ్చు అనేసి దానికి అర్థం అనమాట, అవుట్పుట్ ఎలిమెంట్ అనేసి. ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఏం చేస్తాను 5 అనే 6 అనేస్తాను, ఇక్కడ ఏమొచ్చింది 6 వచ్చింది. నేను ఇక్కడ ఏం చేస్తాను 8 అని చేస్తాను, ఇక్కడ ఎంత వచ్చింది 14 వచ్చింది. అంటే ఏమి HTML తోనే మనం యూజ్ చేసింది అనేసి ఒక సింపుల్ క్యాలిక్యులేటర్ అని చేయొచ్చు అనమాట. అర్థమవుతుందా. ఇక్కడ చూడండి మీకు ఇప్పుడు ఇది అర్థమైంది కదా. అదే నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ మైనస్ అని పెట్టినారు అంటే ఇక్కడ ఏమవుతుంది మైనస్ అనేసి వస్తుంది అనమాట. ఇప్పుడు నేను దీన్ని మీకు కాపీ చేసుకొని చేసి చూపెడతాను మీకు, మైనస్ మల్టిప్లికేషన్ అలాంటివి. ఓకే, మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, దీన్ని సెలెక్ట్ ఇది మొత్తం తీసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఇది వేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ సపోజ్ 9 వేసిన అనుకో, ఇక్కడ 9 వస్తుంది. ఓకే, నేను అది 8 వేస్తే 17 వస్తుంది. నేను అదే ఇక్కడ నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ మైనస్ చేస్తాను. ఓకే, ఇక్కడ నేను మైనస్ చేసిన తర్వాత ఇక్కడ అవుట్పుట్ చూద్దాం. 7 3 4 వచ్చిందా. అర్థమవుతుందా. అంటే ఏమి ఈ కోడ్ని యూజ్ చేసిందని మనం సింపుల్ క్యాలిక్యులేటర్ని కూడా మనం ఏం చేయొచ్చు, యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను మైనస్ చేశాను, దీన్ని మనం ఏం చేయొచ్చు ఇక్కడ ఇప్పుడు పార్సింట్ ఈక్వల్స్ నేను ఇక్కడ ఏం చేయొచ్చు మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను 5, ఇక్కడ ఏముంది 0 ఉంది కాబట్టి నీకు అలా 0 వచ్చింది. అదే 25, అదే నీకు 8 7 9 ఉంది అనుకో, చూడండి 8 7 9 8 ఈక్వల్స్ టు ఎంత 5 తో మల్టిప్లికేషన్ చేస్తే అంత వచ్చింది. నేను ఇంకొక 8 వేసాను అనుకో, చూడండి ఆటోమేటిక్గా ఎంత క్యాలిక్యులేషన్ తీసుకుంటాను. అంటే ఏమి ఇది వచ్చిందనేసి ఏమి సింపుల్ క్యాలిక్యులేటర్ గా కూడా పనిచేస్తుంది అనమాట అవుట్పుట్ ఎలిమెంట్ అనేది. ఇక్కడ చూడండి ఇక్కడ మనం అవుట్పుట్ ఏ విధంగా తీసుకుంటున్నాము, ఫర్ నంబర్ 1 అవుట్ నంబర్ 2 అంటే నంబర్ 1 ఏది ఇది. ఇక్కడ చూడండి అర్థమవుతుందా. ఇప్పుడు నేను దీన్ని ఎలా చేయాలా ఏమి అనేది ఇక్కడ చూడండి. ఫార్మ్ ఆన్ ఇన్పుట్ ఈక్వల్స్ టు రిజల్ట్ వాల్యూ ఈక్వల్స్ టు పార్సింట్. పార్సింట్ అనేది ఏమి ఇప్పుడు 0.5 అని ఇచ్చినాను అనుకో, ఇక్కడేమి నేను ఇక్కడ కూడా 0.5 అనేసి ఇస్తాను. ఓకే, తీసుకోదు. ఎందుకు తీసుకోదు అంటే ఇక్కడ మనం ఏమి ఇచ్చాము పార్సింట్ ఇచ్చాము. అదే నేను ఇక్కడ పార్సింట్ 5 అని ఇచ్చినాను అనుకో, ఇక్కడ ఏమి తీసుకోదు. ఎందుకు ఇక్కడ 5 ఉంది కాబట్టి. అదే ఇప్పుడు ఎందుకు 25 వచ్చింది. ఇక్కడ మనం ఏం చేసినాం పార్సింట్ అనేసి ఇచ్చాం కాబట్టి అది పాయింట్లలో తీసుకోదు. మనము ఇలా ఇస్తేనే తీసుకుంటుంది అనమాట. అర్థమవుతుందా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను ఆన్ ఇన్పుట్ ఈక్వల్స్ టు రిజల్ట్. రిజల్ట్ అంటే ఏమి వాల్యూ అంటే ఏమి ఇక్కడ నంబర్ 1 లో ఉన్నటువంటి వాల్యూ ఏదైతే వస్తుందో దాన్ని తీసుకొని మళ్ళీ ఏం చేస్తాను నంబర్ 2 వాల్యూ అంటే ఏదైతే ఉంటుందో ఆ రెండింటిని మల్టిప్లికేషన్ చేయమంటున్నాడు. అంటే ఇక్కడ పార్సింట్కి అర్థం ఏమిరా అంటే ఇప్పుడు సపోజ్ నేను పార్సింట్ తీసేసినాను అనుకో, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను పార్సింట్ తీస్తాను, ఇప్పుడు ఏం 36 వచ్చింది. కానీ ఇక్కడ ఏమి 0.6 అనుకో, ఇక్కడ ఏమి చూడండి పార్సింట్ తీసేసిన తర్వాత ఏమవుతుంది అది 0.5 చూడండి ఎంత ఆటోమేటిక్గా ఏమవుతుంది మల్టిప్లికేషన్ అవుతుంది. అర్థమవుతుందా. ఇప్పుడు నేను ఇక్కడ ఏమి చూడండి ఓకేనా. అంటే ఏమి నంబర్ 1 వాల్యూ నంబర్ 2 వాల్యూతో నేను ఇక్కడ ఏం చేస్తాను మల్టిప్లికేషన్ చేస్తాను. అదే నేను ఇక్కడ డివైడెడ్ బై పెట్టాను అనుకోండి, సపోజ్ ఇక్కడ ఏం చేస్తాను ఇప్పుడు ఇలా పెట్టాను అనుకోండి, ఇక్కడ ఏం చేస్తాను 6 నెక్స్ట్ ఇక్కడ వచ్చింది అనేసి 8 0.75 చూసారా. అదే అంటే ఏమి నేను ఇలా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు 6.89 అనుకో అంటే వాల్యూస్ లో వస్తుంది అనమాట. అర్థమవుతుందా. ఇదేమి ఒక సింపుల్ HTML తో యూజ్ చేసింది అనేసి మనం ఏం చేయొచ్చు సింపుల్ క్యాలిక్యులేటర్ అని చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇది మీకు బాగా అర్థమైంది కదా అవుట్పుట్ అనేది ఏమనేది. మనం మామూలుగా ఈ క్యాలిక్యులేషన్స్ ఇదంతా వచ్చిందనేసి మనం ఎక్కడ యూస్ చేస్తా అంటే జావా స్క్రిప్ట్ కోడ్ యూస్ చేసిందని చేస్తా అంటే ఈ విధంగా మనం దీన్ని యూస్ చేసిందనేసి సింపుల్ క్యాలిక్యులేషన్స్ ని మనం చేసుకోవచ్చు అనమాట ఈ అవుట్పుట్ ద్వారా. అర్థమవుతుందా. ఇక్కడ చూడండి ఈ అవుట్పుట్ నేమ్ ఈక్వల్స్ టు రిజల్ట్ అని తీసుకున్నాము. ఎక్కడ ఫర్ నంబర్ 1 నంబర్ 2 అంటే నంబర్ 1 నంబర్ 2 ఉన్నది కదా, దాంట్లో వచ్చినటువంటి వాల్యూకి తీసుకొని మనము అవుట్పుట్ అనేది తీసుకుంటున్నాం. దానికి ఏమి ఫామ్ ఆన్ ఇన్పుట్ రిజల్ట్ డాట్ వాల్యూ ఈక్వల్స్ టు పార్సింట్ నంబర్ 1 అంటే ఏమి నంబర్ 1 అంటే ఏమి ఇక్కడ ఐడి ఉంది చూసారా దాని వాల్యూ. నెక్స్ట్ నంబర్ 2 వాల్యూ మనం ఏదైతే ఎంట్రీ చేస్తామో దాని వాల్యూ రెండింటిని తీసుకొని ఇక్కడ ఏమి ఇచ్చాడు అడిషన్ ఇచ్చాడు. నేను ఇక్కడ ఏమి ఇచ్చాను మల్టిప్లికేషన్ ఇచ్చాను. ఇక్కడ చూడండి 9 ఆర్ 8 ఎంత 81 అదే 7 ఇచ్చినారు అంటే 873. ఇక్కడ చూడండి చేంజ్ అవుతుందా వాల్యూస్. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. ఒక చిన్న క్యాలిక్యులేటర్ని కూడా మనం దీన్ని యూస్ చేసింది అనేసి చేయొచ్చు అనమాట. ఓకే, అర్థమైంది కదా మీకు దీంట్లో ఇంకేమన్నా డౌట్ ఉందా. ఈ అవుట్పుట్ అనేది ఏమి ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. మీకు దీంట్లో ఇంకేమన్నా డౌట్ ఉందా. దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే దయచేసి అవుట్పుట్ ఇది సింపుల్ గా చెప్పాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే దీన్ని ఒకసారి వచ్చిందని మీరు చూసినారంటే మీకు అర్థమవుతుంది.
ఎలా చేయాలా ఏమి అనేసి. ఓకేనా?